Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming in order list. ఇంత మునుపు క్లాస్లో నార్మల్ ఆర్డర్ లిస్ట్ చూసాము ముందు సెషన్లో. తర్వాత సెషన్లో ఏం చేసామంటే ఆర్డర్ లిస్టే దాంట్లో టైపు రోమన్ అంటే క్యాపిటల్ లెటర్స్ తీసుకోవడం, తర్వాత స్మాల్ లెటర్స్ తీసుకుంటే ఎలా వస్తుంది అని చెప్పి చూపించడం. డిఫాల్ట్గా తీసుకున్నప్పుడు 1 2 3 రావడం, తర్వాత ఓఎల్ టైప్ అని చెప్పి తీసుకున్నప్పుడు ఆ ఓఎల్ టైప్ ఏమొచ్చిందంటే మనకు ఓఎల్ టైప్ ఏ అని చెప్పి తీసుకున్నాం. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, యాంగులర్ జేఎస్ అని చెప్పి తీసుకున్నప్పుడు మనకు ఈ విధంగా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, డిఈఎఫ్జిహెచ్ అని వచ్చింది. అదేవిధంగా దాన్ని మనం స్మాల్లో తీసుకున్నప్పుడు స్మాల్ ఏబిసిడీల్లో తీసుకున్నప్పుడు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి అని రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఇదే మాత్రమే తీసుకోవచ్చా, వేరే ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే వేరే ఆప్షన్స్ అంటే మనం మామూలుగా రోమన్ నెంబర్స్ పెట్టుకుంటాం కదా, ఆ రోమన్ నెంబర్స్ తీసుకునేదానికి అవకాశం ఉంది అంటే అవకాశం ఉంది. రోమన్ నెంబర్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఎలా అంటే ఇదా ఓఎల్, దానికి కూడా టైప్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటాం. ఈక్వల్స్ టు వాల్యూ ఏమి ఇస్తామంటే రోమన్ నెంబర్ ఇస్తాం. ఏ విధంగా అయితే రోమన్ నెంబర్ ఇచ్చాము, రోమన్ నెంబర్ ఇచ్చినట్లయితే మనకు వీటి ముందర ఏమొస్తుందంటే రోమన్ నెంబర్స్ వస్తాయి. అలాగే మనకు స్మాల్ ఐ అని చెప్పి తీసుకున్నామంటే స్మాల్ రోమన్ నెంబర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అది ఎలా వస్తుందంటే ప్రాక్టికల్గా మనం చేద్దాము. దీనికి కూడా మామూలుగానే బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ తీసుకుంటాను. కామెంట్ లైన్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనం ప్రోగ్రామ్ ఆన్ ఆర్డర్ లిస్ట్ బట్ టైప్ ఏంటంటే డబుల్ కొటేషన్, క్యాపిటల్ ఐ, రోమన్ నెంబర్. అలా లేకుండా స్మాల్ ఏ కూడా తీసుకోవచ్చు. ఇవి రెండు అనేది దీంట్లో మనం చూస్తాం. దిస్ ఈజ్ ద కామెంట్ లైన్. ప్రోగ్రామ్ ఆన్ ఆర్డర్ లిస్ట్ టైప్ ఐ అండ్ ఇక్కడ స్మాల్ ఐ. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అంటే ఆర్డర్ లిస్ట్ టైప్ ఐ ఆర్ స్మాల్ ఐ ఇది అనమాట. సో దీంట్లో ప్రోగ్రామ్ మనం చూద్దాం. దీన్ని ఎట్లంటే బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ మనకు తెలుసు, అవి తీసుకుంటాను. మొదట తీసుకున్న తర్వాత హెడ్, తర్వాత టైటిల్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆర్డర్ లిస్ట్ టైప్ ఐ అండ్ స్మాల్ ఐ, దీన్ని మనం టైటిల్ కింద క్లోజ్ చేసేస్తాను. ఇక్కడికి టైటిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ హెడ్ క్లోజ్, తర్వాత బాడీ క్లోజ్, తర్వాత బాడీ క్లోజ్, తర్వాత HTML క్లోజ్. దీస్ ఆర్ ద బేసిక్ HTML ట్యాగ్స్ ఇన్ ఎవ్రీ HTML. దీస్ ఆర్ కాన్స్టాంట్ ట్యాగ్స్. ఇప్పుడు దీంట్లో బాడీలోకి వెళ్ళేసి నేను మామూలుగానే ఓఎల్ టైప్ తీసుకుంటాను. ఓఎల్ క్లోజ్ చేసేయాలి కదా, ఓఎల్ క్లోజ్ చేస్తాను. మధ్యలో లిస్ట్ తీసుకొని ఈ లిస్ట్లో మామూలుగానే ఏవైతే తీసుకుంటున్నామో ఇంత మునుపు అవే తీసుకుంటేసి దీంట్లో మనం ఇంతవరకు ఏం పెడుతున్నాము, లిస్ట్, సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, తర్వాత లిస్ట్ క్లోజ్, లిస్ట్ బిగిన్, తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత లిస్ట్ క్లోజ్, అగైన్ లిస్ట్ బిగిన్, ఇక్కడ బూట్ స్ట్రాప్, లిస్ట్ క్లోజ్, తర్వాత లిస్ట్ బిగిన్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, తర్వాత లిస్ట్ క్లోజ్, లిస్ట్ బిగిన్, ఇక్కడ జే క్వెరీ,
మళ్ళీ లిస్ట్ క్లోజ్, లిస్ట్ బిగిన్. దీంట్లో యాంగులర్ జేఎస్, లిస్ట్ క్లోజ్. తర్వాత లిస్ట్ రియాక్ట్ జేఎస్, రియాక్ట్ జేఎస్ లిస్ట్. ఈ విధంగా మనం తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నాం డెస్క్టాప్లో. క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో ఇదేంటంటే టైపు లిస్ట్ టైపే, లిస్ట్ టైప్, లిస్ట్ టైప్. ఇంతకుముందు ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తా అంటే టైప్ 1 అని పెట్టేసి HTML చేస్తా. ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చి .html. లిస్ట్ టైప్ ఆల్రెడీ ఉంది కాబట్టి 1 అని పెట్టి సేవ్ చేసాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని Ctrl+S ఒకసారి చేసి దీంట్లో ప్రోగ్రామ్స్లోకి డెస్క్టాప్కి వెళ్తాం. HTML ప్రోగ్రామ్స్లో లిస్ట్ టైప్ 1 అని పెట్టాను. దీన్ని ఓపెన్ విత్ క్లిక్ గూగుల్ క్రోమ్. దీంట్లో చూడండి డిఫాల్ట్గా మనకేమొచ్చింది, ముందు వచ్చినట్టే 1 2 3 4లు తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో ఈ OL టైప్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి టైప్ = డబుల్ కొటేషన్ I ఇచ్చి ఇది చేస్తాను. రోమన్ నెంబర్ తీసుకోవాలనుకున్నాం కదా కాబట్టి క్యాపిటల్ I తీసుకున్నా. Ctrl+S సేవ్ ఇట్ అండ్ గో టు బ్రౌజర్, ఆల్ట్ ట్యాబ్ అండ్ రిఫ్రెష్ ఇట్. చూడండి రోమన్ నెంబర్స్ కనపడుతున్నాయి కదా. ఈ విధంగా రోమన్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 అని చెప్పి తీసుకున్నాం. ఇంతకుముందు డిఫాల్ట్గా 1 2 3లు వచ్చింది. ఎప్పుడైతే టైప్ రోమన్ నెంబర్ 1 అని పెట్టామో మనం ఈ విధంగా తీసుకున్నాం. ఇలా కాకుండా మనకి ఇంకొక టైప్ కూడా ఉందని చెప్పినాను. ఏంటి, మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. OL టైపే రోమన్ నెంబర్ i అని పెట్టినామంటే అప్పుడు ఏ విధంగా వస్తుంది దాన్ని ఏం చేస్తామంటే మనం జస్ట్ క్యాపిటల్ I ప్లేస్లో i అని పెట్టి సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాం. చూడండి స్మాల్ రోమన్ నెంబర్లో వచ్చేసాయి. స్మాల్ రోమన్ నెంబర్ 1 2 3 4 ఆ విధంగా వచ్చాయి. ఈ విధంగా మనం దీంట్లో స్టైల్స్ ఇంతకుముందు పోతే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ తీసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో అయితే రోమన్ నెంబర్ క్యాపిటల్లో స్మాల్లో తీసుకున్నాం. ఈ విధంగా మనము ఈ ఆర్డర్ లిస్ట్లో రకరకాలుగా చేసుకోవచ్చు. మనకి ఏదే ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ప్రకారం మనం ఆ టైప్ పెట్టుకున్నామంటే ఆ టైప్లో మనకి ఈ విధంగా వస్తుంది. సో దీనిలో ప్రోగ్రాంలోకి వెళ్ళి యాక్చువల్గా ఇది డాక్యుమెంటేషన్ కోసం నాకు కావాలి కాబట్టి సేవ్ చేస్తాను. ఇదే విధంగా మనం ఎప్పుడైతే ఇక్కడ క్యాపిటల్ రోమన్ తీసుకున్నప్పుడు అది కూడా డాక్యుమెంటేషన్లో మనకు అవసరం అవుతుంది. ఇక్కడ దీన్ని సేవ్ చేస్తాను. సో OI టైప్ వచ్చినప్పుడు స్మాల్ I వచ్చింది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్